కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీ అందరికీ తెలుసు. కేసీఆర్ మొన్నటి ప్రెస్ మీట్ తర్వాత తెలంగాణలో వినబడుతున్న పదం, తెలంగాణలో జపం చేస్తున్నారు, తెలంగాణలో పూర్తి స్థాయిలో మాట్లాడుతున్న పదం. ఒకసారి దాని గురించి కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. సో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టిండు, 70mm సినిమా చూపెట్టిండు. నిజంగా చెప్పాలంటే ఆఫ్టర్ లాంగ్ టైం కేసీఆర్ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి 70mm సినిమా చూపెట్టిండు కేసీఆర్. అది ఎట్లా ఎందుకు చూపెట్టిండు అనేది చెప్తా. అయితే ముఖ్యమంత్రి కూడా చాలా సందర్భాలలో కొన్ని వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. కేసీఆర్కు నా పేరు తీసే దమ్ముందా అని అంటున్నారు. కేసీఆర్కు రేవంత్ రెడ్డి పేరు ఎందుకు ఉచ్చరించలేదనేది ఒక అంశం. కేసీఆర్ రాజకీయ అనుభవం ఏంది, కేసీఆర్ పార్టీలో పనిచేసిన వ్యక్తి, కేసీఆర్ ఆయన పేరు తీసి మాట్లాడతాడా? కాంగ్రెస్ పార్టీ ఆయన ఢిల్లీకి సంబంధించో లేదో ఈ రాష్ట్రానికి సంబంధించి పరిపాలన వ్యవస్థ ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద మాత్రమే కేసీఆర్ మాట్లాడతాడు. అంతే తప్ప వీళ్ళ పేర్లు ఎత్తి వాళ్ళని ఎందుకు హైలైట్ చేయాలి? ఈ సోది పురాణం అంతా ఎందుకు అనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ ఎవ్వల పేరు తీయకుండా మంచిగా 70mm సినిమా చూపెట్టిపోయాడు. అయితే కేసీఆర్ ఒక వైపు ఏంది అంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంకొక అంశం నా దగ్గరికి వచ్చింది. జస్ట్ నౌ నిన్ననే అనుకుంటా, బహుశా ఏమొచ్చింది అంటే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన కొన్ని గంటలలో జరిగిన పరిణామం ఏంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది వైఆర్టీవీ న్యూస్ ఛానల్ అండి, ఇట్లా ట్రోల్ చేస్తాం కదా కామన్గా, ఇట్లా పైకి అంటాం కదా. అట్లనే మీ ఫేస్బుక్లలోనో ఇన్స్టాలలోనో మీరు ఏం చేస్తారు, నార్మల్గా ఇట్లా ఏదైనా ఫేస్బుక్ అనుకో, ఇట్లా ట్రోల్ చేస్తా అంటే వీడియోలు వస్తూనే ఉంటాయి కదా. అయితే దీనికి సంబంధించి అదేవిధంగా ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ ఇట్లా ఓపెన్ చేసినప్పుడల్లా పూర్తి స్థాయిలో కూడా ఏమైపోయిందంటే ఎక్కడ చూసినా కేసీఆర్కు సంబంధించిన వీడియోలు, కేసీఆర్కు సంబంధించిన వ్యాఖ్యలు, కేసీఆర్కు సంబంధించి చేసిన స్పీచ్, కేసీఆర్కు సంబంధించిన మాట్లాడిన వీడియోలే ట్రోల్ అయినాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కనిపించలే. ఒక్క వీడియో మాత్రం కనబడ్డది. అది మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కాదు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆయన మాత్రమే ఫేస్బుక్లో వేసిండు. ఏంది అంటే కేసీఆర్కు సంబంధించి నా పేరు ఉచ్చరించి మాట్లాడేంత దమ్ము ధైర్యం లేదని ఏది రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒక్క బయటకు కనబడ్డది. అంతకుమించి కాంగ్రెస్ నుంచి ఏ ఒక్క వీడియో కూడా బయటికి రాలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఎంత బలంగా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది ఒకటి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే తాటాకు సప్పులకి ఇక్కడ భయపడేటోళ్ళు ఎవరు లేదు అనేది మరొకసారి తేల్చి చెప్పారు. మూడోది ఏంటంటే కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా ఒక నినాదం, ఒక ఎజెండా, పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది. అయితే కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, కేసీఆర్కు సంబంధించిన ప్రెస్ మీట్ పూర్తి అయిపోయిన తర్వాత జరిగిన ఒక పరిణామం అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, కేసీఆర్కు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టిన 48 గంటలలో జరిగి అత్యవసర సమావేశం జరిగింది. రేవంత్ రెడ్డి సారథ్యంలో రహస్యంగా జరిగిన సమావేశం. ఆ సమావేశం ఏంటంటే ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ఎక్కడ ఎవరి ఫోన్లు ఎత్తినా కూడా దాంట్లో కేసీఆర్ మాత్రమే వీడియోలు ట్రోల్ అవుతున్న తరుణంలో ఈ డ్యామేజ్ని అంతా కూడా ఎట్లనైనా కంట్రోల్ చేయాలి, ఏదైనా చేయాలి, ఏమన్నా చేసి పూర్తి స్థాయిలో డ్యామేజ్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు రేవంత్ రెడ్డి. అయితే డ్యామేజ్ని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు ఏంటి? రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి ఏమీ లేవు. ఎందుకంటే ఏదో ఒకటి చేయకపోతే దీంట్లో నుంచి మనం బయటపడలేం. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కంట్రోల్ చేయాలనే ఆలోచనలో పడ్డారు. సో దాంట్లో భాగంగా కేసీఆర్ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చాం. ఇకపై ప్రజా సమస్యలపై కొట్లాడదామని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా బాహాటంగానే, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బాహాటంగానే మాట్లాడింది. అయితే దీంతో ఈ వారం రోజులలో ఏదో ఒక కేసును, ఈ వారం రోజులలో మీరు గుర్తుపెట్టుకోర్రి, ఇవాళ 12/23/2025 అంటే దాదాపుగా ఈ వారం రోజులలో ఏదో ఒక కేసులో నోటీసులు ఇచ్చేందుకు, అది ఏకంగా కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. ఏదో ఒక కేసు విషయంలో పూర్తి స్థాయిలో కూడా కేసుకు సంబంధించి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైపోయారు. అయితే దాంట్లో భాగంగానే ఏం జరిగింది అంటే ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన 48 గంటలలో 24 గంటలలో ఆ బాడీ, ఆ వేడి, ఆ యొక్క డ్యామేజీ అర్థం కాని పరిస్థితులలో అతికించలేని విధంగా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి
ఎట్టి పరిస్థితులలో కేసీఆర్కు సంబంధించి ఏదో ఒక విషయంలో ఎలాగైనా ఒక నోటీస్ ఇవ్వడానికి రేవంత్ సర్కార్ సిద్ధపడ్డదు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. సో మరి ఏమి ఇస్తారు కేసీఆర్కు, ఎలాంటి నోటీస్ ఇస్తారు అనేది మనం వేచి చూడాలి. గతంలో మేడిగడ్డ కాళేశ్వరానికి సంబంధించి అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పారు. దానికి సంబంధించి కాగ్ నివేదిక ఏం చెప్పింది, ఆ యొక్క ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో 96,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆ యొక్క ప్రాజెక్టు కట్టిల్లు, అక్కడ ఎక్కడా కూడా మొత్తం 1,00,000 కోట్ల స్కామ్ అంటే మరి ఆ ప్రాజెక్టుకి అయిందే 96,000 కోట్ల పైచిలకు ఖర్చు అయింది. మరి ఈడ 1,00,000 కోట్లు ఎక్కడ స్కామ్ అయింది అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. సో ఆ విషయంలో ఇస్తారా లేకపోతే మరి ఏ విషయంలో ఇస్తారనేది మనం వేచి చూడాలి. సో మరికొన్ని రోజులలో, దాదాపుగా ఈ వారం రోజులలో ఏదో ఒక కేసు నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. మరి అది ఎలా ఉంటుంది ఏంటిది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎట్లా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.